ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు నేను డిస్క్లోజ్ చేయను. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె భర్త, బాయ్ ఫ్రెండ్, వాళ్ళిద్దరిని తీసుకుని మా ఆఫీస్కి వచ్చాను. భర్తని బాయ్ ఫ్రెండ్స్. ఏంటమ్మా అంటే, సార్ వీరెవరు అని అడిగాను. ఇద్దరిని తీసుకొని వచ్చింది. వీరెవరు అంటే ఈయన నా భర్త. రైట్కి ఒక రైట్కి భర్త ఉండే, లెఫ్ట్కి బాయ్ ఫ్రెండ్ అండి. ఓకే. ఏంటంటే ఈయన వీరెవరు అంటే నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అని డైరెక్ట్ చెప్పేస్తుంది. అంటే ఏం జరుగుతుంది అంటే, మేము ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఉంటున్నారు. ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఓకే, ప్రాబ్లం ఏంది? గత 4 రోజులుగా నా బాయ్ ఫ్రెండ్ మా ఇంటికి రావట్లేడు. నా మంచి చెడు చూస్తలేడు. నీ మంచి చెడు చూడాల్సిన అవసరం ఆయనకేంటమ్మా? లేదు, ఉండాలి. భర్తను అడిగిన, ఏంటయ్యా మరి ఈ విషయం మీకు తెలుసా? నాకు తెలుసా అండి. నేను మీ బౌత్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటంటే, అవును వాస్తవమే, నా భార్య నేను ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. ఒక 3-4 ఇయర్స్ కాపురం చేసినాం. 2 పిల్లల్ని కన్నాం. నా భార్య వేరే వాడితోటి, అంటే ఏ వ్యక్తితోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది. వద్దని ఎంతో ప్రయత్నం చేసిన, వినటం లేదు. నేను ఆమెకు డైవర్స్ ఇచ్చి నా పిల్లలు తీసుకొని బయటికి పోదామంటే నా మనసు ఒప్పుకుంటలేదు. లేదు, పిల్లల్ని ఆమెను వదిలిపెట్టిపోవాలంటే నా పిల్లలు ఎక్కడ ఆగ్రహం అవుతారో అని భయం. షీ మేడ్ ఏ కండిషన్. ఏమని? ముగ్గురం కలిసి ఉందాం, లేకపోతే నేను చచ్చిపోతాను. షీ హాస్ బీన్ బ్లాక్మెయిలింగ్. ఓ మై గాడ్. ఓకే, ఏంటి పరిస్థితి? దెన్ ఫోర్స్ఫుల్లీ ఐ అగ్రీడ్ టు లీవ్ ఇన్ మై హౌస్. ఓకే. వాడు బాయ్ ఫ్రెండ్ రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వచ్చిపోతాడు. దిస్ ఈస్ ది బ్యాడ్ కండిషన్. సో సాడ్ రియల్లీ. దిస్ ఇస్ వెరీ సాడ్ ఇన్సిడెంట్స్. అయితే ఇప్పుడు ఏంటి? సేమ్ ఇన్సిడెంట్స్ హ్యాస్ బీన్ అక్కరింగ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా. More particularly the software engineers. Majority of the software engineers, up to 50-60% of software engineers are polluting the society. ఏం జరిగిందో చెప్పండి. ఐఎమ్ సో క్యూరియస్. వచ్చింది అమ్మాయి, మీకు కంప్లైంట్ చేసింది. అతను ఏమంటాడు ఇప్పుడు? కూర్చోబెట్టిన, ముగ్గురికి కౌన్సిలింగ్ చేసిన. డ్యూ టు ది రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ది పార్టీస్, ఈ వైఫ్ అతని బాయ్ ఫ్రెండ్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించిన. ఏజ్డ్ అబౌట్ 33 years. ఏంటమ్మా మీరు ఎందుకు పెళ్లి చేస్తలేరు? వాడు చేసుకుంటలేడు. ఎందుకు చేసుకుంటలేవు? ఈ లింక్ ఉంది కాబట్టి వాడు పెళ్లి చేసుకుంటలేడు. వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించిన, అమ్మాయి తల్లిదండ్రులు పిలిపించిన, భర్త తల్లిదండ్రులు పిలిపించిన, అందరిని కూర్చోబెట్టి ఒక కామన్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ పెట్టినాం. ఓకే. పెట్టేసి అమ్మాయి చేస్తున్నటువంటి తప్పు, నువ్వు చేస్తున్న తప్పు రైట్ ఆర్ రాంగ్? ఎస్, నేను తప్పు చేస్తాను సార్. యూ హ్యావ్ టు రిలీవ్ సచ్ ఫెలో. ఓకే, వాట్ అబౌట్ యువర్ ప్రోగ్రామ్? ఒకటి భార్యని మూటకు చెప్పేసిన, ఒకటి భార్యని, నీ భార్య అయిద్దా? వేరే పరాయి వ్యక్తి యొక్క భార్య నువ్వు ఎట్లా ఉంచుకుంటావు నీ దగ్గర? లేదు, నువ్వు ఎట్లా పోతావు? జరిగింది. యూ హ్యావ్ టు లీవ్ హర్. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ బతకని నువ్వు వెళ్ళిపో. నీకు దగ్గర నీకు తగ్గ ఒక మ్యాచ్ చూసుకో, పెళ్లి చేసుకో. దెన్ ఐ సెటిల్ ది ఇష్యూ. అంటే కొంచెం డెప్త్కి వెళ్తే సార్, అంటే యాజ్ అ జర్నలిస్ట్ నేను కొంచెం దీనికి కాస్త బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తే, బహుభార్యత్వం ఒకానొకప్పుడు ఉండేది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా కొంత నడుస్తుంది అది. ఇప్పుడు బహుభర్తత్వం వచ్చే అవకాశం ఉందా? ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నిజంగా వాళ్ళిద్దరి మధ్య అంతే ప్రేమ ఉంది అనుకుందాం. ఇప్పుడు హస్బెండ్తో తనకేదో సమ్హౌ ఎక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండి వేరే అతనితో ఉంది అనుకుందాం. సపోజ్ అతన్ని కూడా పెళ్లి చేసుకుని ఉండుంటే, లేదా చేసుకోబోతే కమింగ్ ఫ్యూచర్లో చేసుకుని ఉంటే, అది లీగల్ అవుతుందంటారా మీ ఉద్దేశం? ఎందుకంటే ఒకనొకప్పుడు బహుభార్యత్వాన్ని అంత ఎంకరేజ్ చేసినప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయలేదండి. కానీ నడిచిందిగా. చట్టం ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. పోలీసులు, చట్టం లేదు, కోర్టులు, సొసైటీ యాక్సెప్టెడ్. ఎందుకంటే శివాజీ గణేశన్ లాంటిగా అంత పెద్ద సెలబ్రిటీయే ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు, ఇంతమంది పిల్లల్ని కన్నప్పుడు సొసైటీ, ఫ్యామిలీ యాక్సెప్టెడ్ దట్. సినిమా హీరోలు, క్రికెటర్స్ సొసైటీని నాశనం చేస్తున్నారండి. ఎందుకు? రాజులు తక్కువ చేశారా? డబ్బు ఉన్నవాళ్ళు తక్కువ చేశారా? మనం రాజులను చూడలేదు కానీ, రాజులను చూడలేదు, రాజ్యాలను చూడలేదు. డబ్బు ఉన్నవాళ్ళు నవాబులను చూడలేదు, నిజాములను చూడలేదు, నవాబులను చూడలేదు. కరెక్ట్. కానీ ఇప్పుడు మనం చూస్తుంది ఎవరిని? సినిమా హీరోయిన్స్ని, సినిమా హీరోలను. వయసులో తక్కువ ఉన్నోని పెళ్లి చేసుకోవడం, వయసులో
అవును, వయసులు ఎక్కువ ఉన్న వాళ్ళని తక్కువ. చేసుకుంటున్నారు, ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళని చేసుకోవడం. చేసుకుంటున్నారు. అవును. లేదు ఒక్కొక్కటి ఇద్దరిద్దరిని పెళ్లి చేసుకోవడం. లేదు ఒక భార్య ఉన్నాక అర్ధాంతరంగా వదిలిపెట్టి ఇంకొక ఆమెను చేసుకోవడం. ఇట్లా పెళ్లి చేసుకోవడం వల్ల సొసైటీ ఏం చేస్తుందంటే అరే పలానా హీరో చేసుకుండు, పలానా హీరోయిన్ చేసుకుంది, లేకపోతే పలానా క్రికెటర్ చేసుకుండు, నేను ఇది చేసుకోకూడదు అనేటువంటి ఒక ఈజీ గోయింగ్ టెండెన్సీ సొసైటీలో పెరుగుతా ఉంది. ఫస్ట్ అట్లాంటి ఈ సెలబ్రిటీలకు కామన్ సెన్స్ ఉండాలి. వాళ్ళు సెలబ్రిటీలు బయటకు కనిపిస్తారు సార్, జనరల్ పబ్లిక్లో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. కనీసం సొసైటీ కోసమైనా మారాలి కదా. మారాలి, కానీ వీళ్ళు ఇప్పుడు ఏంటి, నేను చూసిన సో కాల్డ్ బిజినెస్ మ్యాన్స్లో జిల్లాకు ఒక ఫ్యామిలీని, జిల్లాకు ఒక కుటుంబాన్ని పెట్టుకునే వ్యక్తులు ఉన్నారు. ఆయన ఎవరు తప్పు పట్టట్లా. ఒక లేడీ మాత్రం నాకు ఇది కుదరదు, నాకు వీడియో నచ్చారంటే మాత్రం తప్పు పడుతున్నారు. అవునండి. ఏమి సార్? అవును. అంటే అనాదిగా ఒక మహిళ ఒక స్త్రీ అని అంటే గౌరవంగా ఉండాలనేటువంటి ఒక వాతావరణం. అంటే అలా ఉండాలని నేను కోరుకోవట్లేదు ఖచ్చితంగా. భర్త అనేటోడు ఒక ఏదైనా కారణాల వల్ల తప్పులు చేసినా, లేకపోతే ఇంకేదైనా చేయకూడని పనులు చేసినా అది కొంచెం క్షమించగలిగేది. కానీ వైఫ్ చేయకూడదు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనాది నుంచి అది అందరూ మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉంటారండి. ఇక్కడ మీరు చెప్పిన కేసులో మాత్రం హస్బెండ్కి కాళ్ళకి దండం పెట్టాలి సార్. అవునండి. ఎందుకంటే పిల్లల గురించి ఆలోచించి, ఫ్యామిలీ గురించి ఆలోచించి పాపం ఎంత ఓపిక పట్టాడు ఆయన. అది ఒకానొకప్పుడు స్త్రీలో ఉండేది, ఇప్పుడు పురుషుల్లో ఉంటుంది. దట్స్ అమేజింగ్. అందుకని వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టినాం, కౌన్సిలింగ్ చేసినాం. మీరు ఉంటున్నటువంటి ఈ లివింగ్ రిలేషన్షిప్, మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ లీగల్ రిలేషన్షిప్ ఈజ్ ఇల్లీగల్. You have to quit. You have to quit.